నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ళ. ఈరోజు మన స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ధూళిపాల కళ్యాణ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇండియా కూటమికి ఎక్కువ స్థానాలు రావు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసినప్పటికీ ఆ అంచనాల్ని తలకిందులు చేసుకుంటూ ఎక్కువ స్థానాలు సంపాదించింది. దీన్ని ముందే ఊహించారా మీరు? మేము ముందుగానే ఊహించాం. అదేవిధంగా దేశంలో మోదీ గారు గెలవరు అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పటికీ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు నమ్ముకుంది ఒకటే, మీడియాని, బిగ్ బాస్ టాస్క్ని, ఇలాంటి వాటిని నమ్ముకున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు ముందు వాళ్ళ ప్రణాళికలో భాగంగా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ని వాటిని నమ్ముకున్నారు. మేము ప్రజా సంక్షేమము, దేశాభివృద్ధిని మేము నమ్ముకున్నాం. మేము మేము చాలా క్లియర్గా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అందరం అనుకున్నట్టుగానే ఈరోజు ప్రజలు ఎవరు ఊహించిన విధంగా ప్రజలు ఇక్కడ ఆదరించారు అంటేనే దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు ఇండియా కూటమిని అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతా ఉంది. మీకు వచ్చిన సీట్లతో మీరు గవర్నమెంట్ ఫామ్ చేయగలం అనుకుంటున్నారా? కంపల్సరీ ఇక్కడ సీట్లు వచ్చాయి అనే దానికంటే కూడా ప్రజలు మ్యాండేట్ ఒక రకంగా ఇండియా కూటమికే ఇచ్చారు. మోదీ గారికి అగనెస్ట్గానే వేశారు. కొన్ని వాళ్ళు కొన్ని కేంద్ర సంస్థల్ని, దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కొంత భయపెడుతూ, కొంత వాళ్ళ పరిపాలన దారి తప్పినప్పుడు వాళ్ళు అలా కాకుండా దొంగదారిలో నుంచి వచ్చి కొంత లీడింగ్లో మాత్రమే కనపడుతున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఒకళ్ళిద్దరు కూడా తాత్కాలికంగానే వాళ్ళ దగ్గర ఉన్నారు తప్పితే, వాళ్ళు భయపెట్టి వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు తప్పితే వాళ్ళతో ఇష్టపడి ఉన్నోళ్ళు కాదు. ఇక్కడ ఏదైతే గత 10 ఏళ్ళుగా, ముఖ్యంగా గత 5 ఏళ్ళుగా దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా మోదీ షా యొక్క నిర్ణయాలను కానీ వాళ్ళ పరిపాలన కానీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో ఎప్పుడైతే బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదో ఆ రోజే బీజేపీ నైతికంగా పూర్తిగా ఓడిపోయినట్టుగానే సమానం. అది ఇక్కడ ప్రజలకు తెలుసు, పార్టీలకు తెలుసు, చివరికి మోదీ షా గారికి కూడా తెలుసు. కాబట్టి కంపల్సరీ ఆ కూటమిలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళతో ఉండరు. కంపల్సరీ వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళ టార్గెట్ కూడా వాళ్ళు భయపడి ముందుకెళ్ళారు కాబట్టి భయపడే వాళ్ళే వాళ్ళకి అవకాశం లేనప్పుడు బయటకు వచ్చి వాళ్ళు రక్షించుకుంటారని మేము అనుకుంటున్నాం. ఓకే, మీకు పూర్తి మెజారిటీ రానప్పుడు మీరు ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? పూర్తి మెజారిటీ బీజేపీకి రాలేదు, పూర్తి మెజారిటీ కాంగ్రెస్కి రాలేదు. కానీ మిగతా పార్టీలు ప్రజా శ్రేయస్సు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎవరు నిలబడతారు అనేది ఇక్కడ ముఖ్యం. సో కంపల్సరీగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అసలు ఎన్డీఏలో పార్టీలు ఇండియా కూటమిలోకి ఎందుకు రావాలి? అసలు ఎన్డీఏలో పార్టీలే లేవండి. ఉన్న 1-2 పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క విధానాలతోటి వాళ్ళని ఎదుర్కోలేక తాత్కాలికంగా ఉన్న పార్టీలే. ఏమాత్రం అవకాశం దొరికినా కూడా అక్కడ ఉండలేని పార్టీలే. కేవలం మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి ఈరోజు దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి పార్టీ ముందుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారు అని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం, పూర్తిగా నమ్ముతున్నాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం ప్రభావం చూపించింది? యాక్చువల్గా ఎలక్షన్ ముందు అందరూ అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ అనేది లేదే అన్నారు. ఒకవేళ సీట్లు రాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చాలా మంచి పోటీ ఇచ్చింది, ఒక మంచి ఓటింగ్ కూడా వచ్చింది. కానీ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగింది. ప్రజలు ఎలా వెళ్ళారంటే గెలిచే పార్టీ వైపు వెళ్ళారు. ఇవాళ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సిందే. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ప్రభావం ఈ ఎలక్షన్లో సీట్ల రూపంలో కాకపోయినా ఓట్ల రూపంలో చూపించగలిగింది. ఒక దుష్ట పరిపాలనని కూల్చటంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించింది అనేది మా ఉద్దేశం. కానీ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుని మేము గౌరవించాలి, పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మేమేమేమి చేసామో, ఇంకా మేము సీట్లు రావటానికి, మేము మళ్ళీ అధికారాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ప్రజల వైపు నిలబడి పోరాడుతూ వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా రెట్టింపుగా మేము పొంది మళ్ళీ మేము 29లో మళ్ళీ అధికారంలో రావడానికి మా వంతు కృషి మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇండియా కూటమిలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమి ముందు చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లియర్ మ్యాండేట్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరిగినాయి.
ఒక పక్క కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఇంకొక వైపు మొన్నటి వరకు ఉన్న రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్న విధ్వంసాలని, వీళ్ళు చేస్తున్న నియంత్రిత పోకడల మధ్యలో ఒక ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్లో ప్రజలు ఒకవైపు నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎటు నిలబడతారు అనకంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నాయి. ఆయన 45 సంవత్సరాలు అనుభవం ఉన్న రాజకీయ నాయకులు. ఇంత అనుభవం ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తన అనుభవం కూడా ఈరోజు గెలవటానికి కారణమైంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఉన్న పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవటం కోసం చంద్రబాబు నాయుడు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు సర్వేలన్నీ ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడుతుందని వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లో చాలా వెయిట్ చేశారు. ఆ రాష్ట్రానికి ఏం చేయలేదని జంతర్ మంతర్ ఢిల్లీలో దీక్షలు చేసేసి అక్కడి నుంచి ఏం చేయలేని పరిస్థితుల్లో తన అధికారాన్ని కోల్పోయారు. ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో మళ్ళీ వెళ్ళి ఎన్డీఏతో కలవటం జరిగింది. ఎన్డీఏతో కలిసి ఎలక్షన్కి వెళ్ళారు. అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, బీజేపీకి ఇక్కడ ఎంతండి ఓటింగ్ పర్సంటేజ్? కనీసం 1% లేదు. 1% లేని బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఎలా ఇస్తారు? ఉన్న 25 ఎంపీ సీట్లలో కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో తనకిచ్చారు. దీన్ని కరెక్ట్గా మనం చెప్పుకోవాలంటే రౌడీ మామూలు కింద వాళ్ళకి ఇచ్చారు. ఈ ఎలక్షన్లు జరుపుకోనీరేమో అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారని ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసు, వాళ్ళ కార్యకర్తకే, ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీకి తిని కేటాయించిన 1% లేని బీజేపీకి కూడా కొన్ని సీట్లు ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఈ సీట్లు ఏవి కూడా ఎన్డీఏ కాదు, ఈ సీట్లు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు. ఈ సీట్లన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి వచ్చినాయి. ఈరోజు అంత సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ యొక్క మనుగడని, భవిష్యత్తుని ఉద్దేశించి ప్రయోజనాల దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ఆల్రెడీ సెంట్రల్లో బీజేపీ మోసం చేస్తూనే వచ్చింది. ఇంకోవైపు ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి చాలా దగ్గరగా ఉంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ లీడర్లు ఆల్రెడీ ఇండియా కూటమి మేము స్పెషల్ స్టేటస్ కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఇండియాకి మద్దతు తెలుపుతూ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఈ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రజలకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్తారని మేము కూడా విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు పీఎం కావాలని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు పీఎం కావడానికి ఒప్పుకుంటుందా? యాక్చువల్గా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ మ్యాండేట్ ఉన్న పరిస్థితులను దృష్ట్యా ఇచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్ల పైగా అప్పులై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా పరిశ్రమలు తరలి వెళ్ళిపోయినాయి, కొత్త పరిశ్రమలు ఏవి రాలేదు. అదేవిధంగా ఈ వైసీపీ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్వీర్యం చేసింది. సెంట్రల్ నుంచి రావాల్సిన ఎన్నో వాటిని వాళ్ళ వ్యక్తిగత కారణాల వలన, వ్యక్తిగత కేసుల వలన తలం చేసేసి ఏమీ తెచ్చుకోలేకపోయారు. ఇలా రాష్ట్రం అంతా నిర్వీర్యం అయిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ రాష్ట్రంకి ఇప్పుడు కరెక్టు అనుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మనం అందరం స్వాగతించాల్సిందే. మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీగా స్వాగతించాం. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పీఎంగా సెంట్రల్కి వెళ్తారు అలాంటి ఉద్దేశం ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇండియా కూటమిలో ఉందే ప్రజాస్వామ్యం. ఇండియా కూటమిలో ఎవరు ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలన్నా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నుకుంటారు. కాబట్టి ఆ రోజు దేశ భవిష్యత్తుకి, కూటమికి ఏదైతే మంచి నిర్ణయమో అందరూ కలిసి అలాంటి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అవ్వచ్చేమో, మనకు తెలియదు. కాకపోతే అదంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఎలాంటి సీట్లు రాకపోయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీయే. ప్రతిపక్ష పార్టీ బాధ్యతను మీరు ఎలా నిర్వర్తించబోతున్నారు? మేము అసలు మాకు ఒక సీటు కూడా రాలేదు, అది వాస్తవమే. అయినప్పటికీ ఎలక్షన్లో అందరూ ప్రజలు, మీడియా అందరూ ఊహించిన దానికంటే మంచి పోటీని ఇవ్వగలిగాము. మేము భవిష్యత్తులో ఒక ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించడానికి ప్రజా శ్రేయస్సును కోరి ఆల్రెడీ నష్టపోయిన రాష్ట్రంలో
ఆల్రెడీ గత 10 ఏళ్లుగా చాలా మనం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒక పక్క గవర్నమెంట్కి సహకరిస్తూనే ప్రజాశ్రేయస్సు కోసం మేము అన్ని విధాలుగా ప్రజల తరపున నిలబడి పోరాడుతూనే ఉంటాం. చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమి ఏమైనా సంప్రదించిందా? మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాము. కంపల్సరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ లీడరు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ ఇండియా కూటమి ఆహ్వానిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ ఇండియా కూటమికి మద్దతు ఇస్తే ఏపీకి జరిగే మేలేంటి? ఇప్పుడు ఏపీకి కావాల్సిందల్లా విభజన చట్టం అమలు చేయటమే. గత 10 ఏళ్లుగా 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఒకసారి టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళిన ముఖ్య అజెండా విభజన హామీలు నెరవేరుస్తామని. విభజన హామీలు ఈ 10 ఏళ్లలో ఇక్కడ రెండు ప్రభుత్వాలు మారినాయి. 10 ఏళ్లుగా బీజేపీనే సెంటర్లో ఉంది. ఏమీ చేయలే ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంకి విభజన చట్టం అమలు జరగాలంటే అది ఇండియా కూటమితోనే సాధ్యం. దానికి మేము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు. దీన్ని మళ్ళీ మీరు పునఃప్రారంభిస్తారా? పునఃప్రారంభించడం కాదండి, మా ఎలక్షన్ మేనిఫెస్టోలోనే మేము చెప్పాము, మేము వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని. ఒక ప్రత్యేక హోదా మాత్రమే కాదు, పోలవరం కంప్లీట్ కావాలన్నా, రాజధాని నిర్మాణం పూర్తి కావాలన్నా, వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలన్నా, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఐఐఎం, ఐఐటి లాంటి కేంద్ర సంస్థలు, గిరిజన యూనివర్సిటీ అన్నీ రావాలన్నా, ఇంకా ఎన్నో మన చట్టంలో ఉన్న విభజన హామీ ప్రతిదీ నెరవేరాలన్నా, ఈ దేశ ప్రజల భవిష్యత్తు బాగుపడాలన్నా, మనకున్న బడ్జెట్, మనకి రాష్ట్రం ఏర్పడటం, విభజన జరగటం ద్వారా మనం లో బడ్జెట్లో ఉన్నాం. మన లో బడ్జెట్ని ఫుల్ఫిల్ చేయాలన్నా, ఇలాంటి ఎన్నో హామీలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి కట్టుబడి ఉంది. మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మేము పెట్టాం. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ మాత్రమే కాకుండా రాష్ట్రంలో గెలిచిన 25 మంది ఎంపీలు, అది ఏ పార్టీ అయినా సరే, ఈరోజు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు మీకు. ఆల్రెడీ వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఈరోజు మీరంతా ముందుకు వచ్చేసేసి మీరు నిలబడి 25 మంది ఎంపీలు ఉన్న రాజ్యసభ మెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చేసేసి ఈరోజు ఇండియాకి సహకరించేసేసి రాష్ట్రానికి కావాల్సిన అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు నిలబడాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రజలకి అసలు మీ పార్టీ మీద ఉన్న కోపం తగ్గే అవకాశం ఏమైనా కనపడుతుందా మీకు? ఏపీ ప్రజలకు మా పార్టీ మీద అసలు కోపమే లేదు. ఏపీ ప్రజల కోపం అంతా ఉంది బీజేపీ మీద. ఏపీ ప్రజల కోపం అంతా ఉంది ఎన్డీఏ పైన. ఏపీ ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పటికీ కింద ఆ పార్టీలో ఉన్న కింద స్థాయి కార్యకర్తకు కూడా బీజేపీతో కలవటం ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు కన్విన్స్ చేసుకుని ఎలక్షన్కి వెళ్ళారు. ఇంకా నా వరకు నేను చెప్పాలంటే వాళ్ళు ఎన్డీఏతో కలిసి వెళ్ళకపోయినట్టు ఇంకా కొంచెం మెరుగైన రిజల్ట్ వాళ్ళు తెచ్చుకునే వాళ్ళేమో అనేది నా ఉద్దేశం. ఇవాళ ఏపీ ప్రజలందరికీ నమ్మకం, ఒక ఇండియా రావాలి, ఇండియా కూటమి మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కేంద్రంలో అనేది కింద స్థాయి ప్రజలకి, కింద స్థాయికి అన్ని పార్టీలో ఉన్న కార్యకర్తలకి, నార్మల్ ఓటర్లకి ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ టీడీపీ అభిమానులందరూ ఇక్కడ ఏం చూస్తున్నారు, ఇక్కడ టీడీపీ గెలిచేటప్పుడు అక్కడ ఇండియా కూటమి గెలిస్తే బాగుండు అని చూస్తూ ఉన్నారు. కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఇన్ని తెప్పించుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలన్నా, విభజన హామీలు నెరవేరుస్తేనే మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఇలాంటిది ఒకటి జరగాలంటే కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమి వస్తేనే న్యాయం జరుగుతుంది అని పూర్తి స్థాయిలో ఎదురు చూస్తున్నారు. అలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా హర్షిస్తారు అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ అని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి ఏం ఆఫర్ ఇవ్వబోతుంది? చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కన్వీనర్ అనేది కొత్త పదవి కాదు. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించారు ఈ దేశంలో. ఇప్పుడు అంతకంటే గొప్ప బరువుని, బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మీద పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందున్న లక్ష్యం ఏంటంటే ఉన్న పరిస్థితులను చక్కదిద్దుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్మించడమే. ఇలాంటి సమయంలో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చినప్పుడు, ఇంతకంటే ఆయన ఆల్రెడీ సీనియర్ లీడరు, ప్రతి పార్టీతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమిలో ఉంటే అంతకంటే మంచి రోల్ ఉంటుందని నేను నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని
ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.